మొన్నటి వరకు 1 or none అన్న చైనా ఇప్పుడు వెనక్కి తగ్గింది, కారణం ఏంటి? 1980sలోనే 1 or none పాలసీ తీసుకొచ్చేసింది చైనా. బికాస్ ఆఫ్ ద చాలా పాపులేషన్ ఎక్కువైపోతుంది, బర్డెన్ ఎక్కువైపోతుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేరు అక్కడ మనుషులు. ఇంకా చాలాసార్లు వరదలు రావడము, ఫెమైన్, కరువు కాటకాల్లో ఉన్నాము. సో ఎక్కువ మంది పిల్లల్ని మేము పోషించలేము అనే ఉద్దేశంలో ఉండింది. అప్పుడు స్టెరిలైజేషన్ ప్రాసెస్లని, ఇండ్యూస్డ్ అబార్షన్స్ అని, ఓకే, ఒక్కటే పిల్లలు లేకపోతే 0 పిల్లలు, అసలు పిల్లలు లేని వాళ్ళకి చాలా పాలసీస్ తీసుకొచ్చింది. అవన్నీ వర్కౌట్ అయినాయి. సో ఇప్పుడు చూసుకుంటే 2030 కల్లా 80 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలామంది, ఓకే, టీనేజర్స్ ఎవరైతే కంట్రీ ఎకనమిక్ గ్రోత్కి, డెవలప్మెంట్కి అవసరపడతారో వాళ్ళ పాపులేషన్ ఓన్లీ 20%కి తగ్గిపోతుంది. సో ఇప్పుడు చైనా 2016లో ఆ 1 or none పాలసీ ఎత్తేసింది. ఇప్పుడు 2021లో 2 or 3 అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు 2024లో మీ ఇష్టం ఎంతమందినైనా కానండి, ఎందుకంటే డిక్లైనింగ్ రేట్ ఆఫ్ బర్త్ రేట్స్ చాలా తగ్గిపోతున్నాయి, డెత్ రేట్స్ పెరుగుతున్నాయి, ఓకే. అండ్ ఇదైతే యంగ్ పాపులేషన్ ఉందో అది చాలా డిక్లైన్ అవుతుంది. అందుకని చైనా ఇట్లాంటి మెజర్ తీసుకుంది. ఇప్పుడు ఎందుకు ప్రెజరైజ్ చేస్తున్నారు పిల్లల్ని కనమని? ఆన్ అన్ యావరేజ్ ఎలా ఉంటుందంటే, ఒక 4 గ్రాండ్ పేరెంట్స్ ఉందనుకున్నాం, అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, వాళ్ళ పిల్లలు, అమ్మ, నాన్న, వాళ్ళకి ఒక్కడే పిల్లోడు. ఈ పిల్లోడి మీద విపరీతమైన ప్రెషర్ పెడుతుంది. ఎందుకనంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, పెరిగి పెద్దయి చదువుకున్న తర్వాత వీడి ఒక్కల మీద 6 బాధ్యత ఉంది, తల్లిదండ్రులది, ఆ గ్రాండ్ పేరెంట్స్ది కూడా. సో ఈ 1 చైల్డ్ అనే ఆ పర్సన్ పైన విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, వాడు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అవుతున్నాయి. అండ్ ఆ ఉన్న ఒక్క చైల్డే ఎప్పటికీ సర్వైవ్ అవ్వాలని లేదు. డెత్ రేట్స్ ఉంటాయి, అడల్ట్ అయ్యే కన్నా ముందే పిల్లలు చనిపోతూ ఉంటారు. ఆన్ అన్ యావరేజ్ మనం చూడాలి అని అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అని అనుకోండి, వాళ్ళకి మినిమం 2.1% రేట్ ఆఫ్ పిల్లలు ఉండాలి అని అంటే, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకో 0.1% ఏంటి అని అంటే, బిఫోర్ అడల్ట్స్ అయ్యే కన్నా ముందే, కొంచెం పెద్ద అయ్యే కన్నా ముందే పిల్లలు కూడా చనిపోతూ ఉంటారు కదా, ఆ 0.1% వాళ్ళు. సో మినిమం 2 అనేవాళ్ళు డెఫినెట్గా ఉండాలి. ఆ ప్రాపర్ గ్రోత్ అనేది చూసుకోవాలి అని అంటే, మనం కంట్రీ పాపులేషన్ గ్రోత్ చూసుకుంటే. అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి మరి దీని మీద? 35 ఏళ్ల నుంచి 1 or none పాలసీకి అలవాటు పడిన వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, రేట్లు పెరిగిపోయినాయి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకోవాలి, అలా అయితేనే బతకగలము. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు కనమన్నా వాళ్ళు కనడానికి రెడీగా లేరు, 2-3 పిల్లల్ని. ఒక్కరే ముద్దు అనే టైప్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఒక దానికి అలవాటు పడిపోయినాక ఆల్ ఆఫ్ ఏ సడన్ షిఫ్ట్ చేయడము అని అంటే, పారాడిమ్ షిఫ్ట్ చేసి మీరు బర్డెన్ లాగా డెఫినెట్గా ఫీల్ అవుతారు కదండి. అది వాళ్ళ పరిస్థితి చూడాలి మరి.